పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హలో కిరణ్, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. మన స్పాట్లో వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. బాయ్. హలో హలో శ్వేత, ఏమనుకున్నావు అసలు? ఎందుకని లోపల ఫోన్ కట్ చేస్తావా? ఇంతకుముందు రమ్మంటే ఎందుకు అన్న క్వశ్చన్ ఉండేది కాదు కిరణ్. నా ఎదురుగా నువ్వు ఉండేవాడివి. చిన్నపిల్లలా మాట్లాడకు. నా డే షెడ్యూల్ 1 hour వేస్ట్ అయితే నియర్లీ లూజ్ 2000 రూపీస్. యు నో దట్? సరే, ఎందుకు రమ్మనో చెప్పు. నాకు 1000 రూపీస్ కావాలి. పిచ్చా నీకు? అదేదో ఫోన్లో చెప్పుంటే 1000 10,000 ట్రాన్స్ఫర్ చేసేవాడిని కదా. ఛా, ఈ 2000 తీసుకుని నీ వాల్యుబుల్ డేలో 1 hour నాకు ఇస్తావా కిరణ్? ప్రపోజ్ చేయకముందు చాలా చెప్పావు. నిన్ను ప్రేమగా చూసుకుంటా, నువ్వు నా ఏంజెల్, అట్లీస్ట్ డేలో హాఫ్ డే అయినా నీతోనే ఉంటా అని చాలా చెప్పావు. కానీ ఇప్పుడు 1 minute మాట్లాడడం కూడా నీకు కష్టమైపోయింది కదరా. ఫోన్ చేస్తే కట్ చేస్తావు, స్విచ్ ఆఫ్ చేసేస్తావు. మొదట్లో బంగారం బంగారం అని ప్రేమగా పిలిచావు. మొన్న గుండె జారి గల్లంతైంది మూవీ చూశాను. అందులో నితిన్ నిత్యాని బంగారం అన్నప్పుడల్లా నువ్వే గుర్తొచ్చావు. ఇదంతా నా వల్లే కదా. 1 hour కాదు, ఈ డే మొత్తం నీతోనే స్పెండ్ చేస్తా. వినబడుతుంది గుండెల చప్పుడు, కనబడదంట కళ్ళకు ఎప్పుడు. తెలుపు మరి ఈ సవ్వడి ఇప్పుడు ఎవ్వరి కోసమట. ఇప్పటికిప్పుడు చేరే ఊహలు, ఎక్కడి నుంచి వచ్చెను రెక్కలు. గుప్పెడు మనసు ఎప్పటికీ ఈ గుట్టును చెప్పదట. మెరిసే తార నువ్వేనా, మేఘాలన్నీ కరిగేలా కురిసేవాన నువ్వేనా. గంధాలెన్ను చిందేలా వర్ణాలన్నీ కలిసి విరబూసిన పువ్వు నువ్వేనా. ఓ కన్నె వెన్నెలమ్మా, కన్నెత్తి చూడవమ్మా. కన్నాను లేని కళ్ళను, ఆ కళ్ళలో నా కలలను ఈ వేళలో. విన్నాను లేని గుండెలోని ఆశల ఊసులు ఈ గాలిలో. మెరిసే తార నువ్వేనా, మేఘాలన్నీ కరిగేలా కురిసేవాన నువ్వేనా. థర్టీ డెడ్లీ డేస్ తర్వాత 1 beautiful day విత్ మై లవ్, విత్ మై లైఫ్. మార్నింగ్ నువ్వు అలా నా చేయి పట్టుకొని నా కళ్ళల్లోకి చూసినప్పుడు అనిపించిందిరా, నిన్ను చూస్తూ బతికేయచ్చని. యో లక్కీ బాస్. ఎందుకు బాస్? ఎందుకేంటి బాస్, ఇంత అందమైన రాత్రి, ఓపెన్ ప్లేస్,
చల్లటి గాలి, ఒక అమ్మాయి నిన్ను చూస్తూ బతికేచని ఒక అబ్బాయితో చెప్తే ఆ అబ్బాయి ఎంత లక్కీ బాస్. వీడెవడరా బాబు అనుకోకండి బాస్, నేను అపార్ట్మెంట్లో కొత్తగా దిగాను. ఏదో ప్యాంట్ అరేసుకుందామని పైకి వచ్చాను, ఇంతలో మీరు కనిపించారు. నైస్ మీటింగ్ యూ బాస్. శ్వేత, నేను లక్కీయా? అంతే కదా, లైలా దొరకడం మజ్ను లక్కీ, రోమియో దొరకడం జూలియట్ లక్కీ. ఇంకా నాయం, ఏమై చేసే సినిమాలో జెస్సీ దొరకడం నాగ చైతన్య లక్కీ అని చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ, ఈ బ్యూటిఫుల్ దొరకడం ఈ బ్యాడ్ బాయ్ లక్కీ. ఓ బ్యూటిఫుల్, ఈ బ్యూటిఫుల్ ఫింగర్స్ ని ఒకసారి టచ్ చేయొచ్చా? పబ్లిక్ రా పాపాత్ముడా. ఇక్కడ పబ్లిక్ ఏంటే? Their love is beautiful. మన అబ్బాయి లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు చాలా చెప్తారు బాస్. నువ్వు నా ఏంజల్, నీకోసం తాజ్ మహల్ కట్టిస్తా, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ నీతోనే ఉంటా, నువ్వే నా ప్రపంచం, ఇలా చాలా చెప్తారు బాస్. కానీ వన్స్ లవ్ యాక్సెప్ట్ చేయగానే ఇవేమీ ఉండవు. దాంతో అమ్మాయి డిసప్పాయింట్ అయిపోయి క్లాషెస్, బ్రేకప్ ఎక్సెట్రా. కరెక్ట్ కాదు బాస్. లవ్ చేయకముందు ఎంతైతే చెప్తామో, లవ్లో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ చేయాలి బాస్. అప్పుడే మన లవ్కి ఓ లైఫ్ ఉంటుంది. హార్ట్ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని మన శేఖర్ కమల చెప్పారు బాస్. అలానే మన లవ్కి లైఫ్ ఉంటే ఆ లవ్ కూడా బ్యూటిఫుల్ బాస్. ఈ మినిట్ వాళ్ళలోకి లైఫ్ వచ్చింది బాస్. So their love will be beautiful boss.